హాయ్ హలో ఫ్రెండ్స్, తులసి కథ చెప్తాను వినండి. చిన్న చిన్న కథ కాదు, కొంచెం పెద్దదే. తులసి ఆవిడ ఒక పేరు బృందావతి. బృందావతి ఎవరి భార్య? జలంధరుడి భార్య. జలంధరుడు ఎవరు? రాక్షసుడు. తన రాక్షసత్వం రోజు రోజుకి పెరిగిపోతుంది. జలంధరుడు సముద్రంలో వెళ్ళి పుట్టుకొచ్చారు. సో ఆయన ఒక రాక్షసత్వం రోజు రోజుకి పెరగడానికి కారణం ఏంటి? బృందావతి యొక్క పాతివ్రతం. ఆవిడ పాతివ్రత ఎంత పతివ్రత అంటే, ఆవిడ ఒక పతివ్రత వల్ల తన ఒక జలంధరుడి రాక్షసత్వం రోజు రోజుకి పెరగడం మొదలవుతుంది. అంటే ఆయన యొక్క భార్య బృందావతి వల్ల ఆవిడ ఎంత పతివ్రత అంటే, తన ద్వారా రాక్షసత్వం ఎలా అంటే ఇంకా ముందుకి తన రాక్షసత్వం పెరుగుతూ పోతుంది. ఇది చూసిన శివుడు, నారాయణుడు వెళ్ళి యుద్ధం చేయాలా, జలంధరుడికి ఎలాగైనా చంపాలని చెప్పి యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. ఎవరు? ముందు నారాయణుడు యుద్ధం చేయడానికి వెళ్తారు జలంధరుడితో. యుద్ధంలో నారాయణుడు అంటే జలంధరుడే గెలుపు. నారాయణుడు అక్కడ ఓడిపోవడానికి కనిపిస్తుంది. ఆ టైంలో నారాయణుడు సిగ్గుతో ఏం చేస్తారంటే ఒక మాట చెప్తారు. ఏంటి? నువ్వు జలంధరుడివి, సముద్రంలో వెళ్ళి పుట్టావు. ఇంకా లక్ష్మి నా భార్య క్షీరమదన అంటే సముద్రంలో వెళ్ళే తను కూడా పుట్టింది. సో మనం ఒకే దగ్గర కుటుంబ వాళ్ళం అని చెప్పి జలంధరుడితో స్నేహం పెంచి అక్కడి నుంచి జలంధరుడు కూడా సంతోషంతో సరే మా ఇంటికి రండి అని చెప్పి విష్ణుమూర్తికి స్వాగతం పలుకుతారు. విష్ణుమూర్తి ఏం చేస్తారు? నారాయణ ఏం చేస్తాడు? బృందావతి వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అడవిలో బృందావతి ఉంటుంది. ఆవిడ రోజు ఆవిడ చేసిన పూజలు, ఆవిడ యొక్క మంచి పనుల వల్ల ఆవిడ పతివ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఇది చూసి ప్రతిరోజు ఇలా చేసుకుంటూ పోతుంటే జలంధరుడు తన రాక్షసత్వం పెరిగిపోతుందని శివుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు శివుడు యుద్ధం చేయడానికి వెళ్తారు. శివుడు నారాయణుడు ముందే మాట్లాడుకుంటారు. నారాయణుడు చాలా కోపం అవుతారు. ఎందుకంటే దొంగలకే నేను పెద్ద దొంగని, నా దగ్గరే జలంధరుడు వేషాలు అని చెప్పి శివుడికి నారాయణుడు ఏం చెప్తారు? నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యు, నేను బృందావతి పతివ్రతని భంగం చేస్తానని చెప్పి నారాయణ అక్కడికి వెళ్ళి ఉంటే శివుడు యుద్ధం చేయడానికి రంగంలో దిగుతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, తులసి వద్ద అంటే బృందావతి దగ్గర ఎవరున్నారు? నారాయణుడు ఉన్నారు. సో బృందావతి చాలా సంతోషంతో నారాయణుడిని రోజు పూజించుకుంటుంది. లక్ష్మీనారాయణ మా దగ్గర ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారని చాలా సంతోషంతో ఆవిడ సరదాతో ఆయన్ని పూజించుకుంటుంటుంది రోజు నారాయణుడికి. ఇక్కడ యుద్ధం రోజు రోజుకి యుద్ధంలో శివుడిది గెలుపు అవ్వట్లేదు, జలంధరుడిది గెలుపు అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి, ఆఖరి క్షణాల్లో వచ్చేసరికి ఏమైంది? ప్రతిరోజు తులసి బృందావతి ప్రతిరోజు పడుకొని తెల్లవారుజామున లేచేటప్పటికి ఎప్పుడు మామూలుగానే తన భర్తని తలుచుకుంటుంది. అలాగే ఒకరోజు పడుకొని లెగిసేసరికి పక్కన జలంధరుడు తన పక్కన పడుకొని ఉండి తెల్లవారులేసి బృందావతికి చుంబనం అంటే ముద్దు పెట్టుకున్నారు. ఇది చూసిన బృందావతి, అదేంటి మీరు ఎప్పుడు వచ్చారని చెప్పి అలాగా కూర్చొని చూస్తుంది. ఇంతలో సడన్గా జలంధరుడి రూపంలో ఎవరు కూర్చున్నారు? నారాయణుడు ఆవిడ పక్కన ఉన్నారు. ఇది చూసిన బృందావతి ఒకేసారి అకస్మాత్తుగా చూసుకొని బాధపడుతూ, ఏంటి ఇలాగయింది? నువ్వు నారాయణుడివి కదా, దేవుడు కదా, దేవుళ్ళకే పెద్ద దేవుడివి కదా, ఇలా తప్పు చేసేవేంటి? నువ్వు నా దగ్గర వచ్చి పడుకున్నావేటని విష్ణుమూర్తి మీద బృందావతి చాలా కోపంతో శపించింది. ఏమని శపించింది? నువ్వు ఎలాగైతే నా దగ్గరికి వచ్చి నా పతివ్రత భంగం చేసావో, ఒకానొక యుగంలో అంటే రాక్షసుడు వచ్చి నీ భార్యని కూడా ఇదే అడవిలో తీసుకెళ్ళిపోతాడు. అంటే సీతాదేవికి రావణాసురుడు
తీసుకెళ్తాడు. అది సో ఇలాగా శపిస్తుంది. ఇది వినిన నారాయణుడు వెంటనే అలాగా స్తంభీభూత అయిపోతాడు. అంటే అలాగ రాయి అయిపోయి ఆయన ఉండిపోతారు, నిల్చుండిపోతారు. ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు. ఇంకా బృందావతి ఏం చేసింది, వెంటనే ఆవిడ శరీరాన్ని అక్కడికక్కడే తను అంటే చనిపోయింది ఆవిడ అక్కడ. తన వెంటనే తన శరీరం విభూతి రూపంలో ఇదైపోయింది. ఇది చూసిన నారాయణుడు అలాగ రాయి అయిపోయి శిల అయిపోయి ఉండిపోయారు. ఇది విన్న బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మలోకంలో దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ ఉండిపోయారు, ఎలాగా పూజలు మేము ఎవరికి చేస్తాము, ఇంకా బృందావతి ఇలా చేసింది, ఏం చేయాలని చెప్పి వాళ్ళందరూ వచ్చి విష్ణుమూర్తిని పూజించుకొని ఎక్కడైతే తులసి బృందావతి ఆవిడ అలాగే తన ఒక శరీరాన్ని భస్మం చేసుకుందో ఆ విభూతిని తీసి మూడు పిడికలు తీసి, ఒకటి తులసి అంటే తులసి చెట్టుగా, ఇంకొకటి ఉసిరికి చెట్టు, ఇంకొకటి పారిజాత పువ్వుల చెట్టు. తులసి చెట్టు ప్రతి ఇంటిలో ఉంటుంది అని చెప్పి ఆవిడికి వరం ఇచ్చి, ఇంకొకటి ఉసిరికి చెట్టు రూపంలో అక్కడక్కడ ఉంటుంది, ఇంకా పారిజాత పువ్వు పుష్పం చెట్టు అడవిల్లో అక్కడక్కడ ఉంటుందని చెప్పి ఈ 3 ఇలాగ పిడికలు తీసి 3 చెట్లుగా వెంటనే వేస్తే బృందావతి అప్పుడు సంతోషించి ఆ రోజు నుంచి తులసిగా అమ్మ పేరు పొందింది. ఇంకా నారాయణుడు అప్పటి నుంచి తులసికి మాట ఇచ్చారు. కార్తీకంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజులు నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు నుంచి నారాయణుడు కార్తీక మాసం వస్తే తులసి వద్దే ఉంటారు. ఇలా తులసి చెట్టుకి మనం పూజించుకుంటే ఆవిడ ఒక అనుగ్రహం మనకు ప్రసాదించి సౌభాగ్యం, పిల్లలు అందరూ బాగుండేలా ఆవిడ ఒక అనుగ్రహం మనకి చాలా ప్రసాదిస్తుంది. అంతేకాదు తులసి చెట్టుని పూజించిన నీళ్ళు పోసి ఆవిడని పిలిచిన తులసి చాలా సంతోషిస్తుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎప్పుడైతే ఆవిడ పాతివ్రత ఇదైందో వెంటనే జలంధరుడు అక్కడ యుద్ధంలో చనిపోయారు, శివుడు గెలుపు. ఇంకా ఇక్కడ వరం ఇచ్చేది ఎవరు, జలంధరుడికి శివుడే, అంతా చేసేది శివుడే వరాలు ఇస్తాడు, మళ్ళీ శివుడే వెళ్ళి యుద్ధం చేస్తారు. ఇదంతా లోక కళ్యాణం కోరి జరుగుతుంది. మనం ఇవన్నీ చూసి మనం కూడా ఏవో తప్పులు చేయకూడదు. కొన్ని లోక కళ్యాణం కోసం కోరి దేవుళ్ళు ఇవన్నీ చేస్తారు. సో ఆ రోజు నుంచి అమ్మ బృందావతి తులసిగా మారి ప్రతి ఇంట్లో తులసి చెట్టుగా అందరింట్లో విరజల్లుతుంది. ఇంకా అందరినీ అనుగ్రహ ప్రాప్తులు చేసి సదా రక్షిస్తుంది. సదా రక్షించమ్మా, సదా కాపాడు, సదా నీ సేవలో ఉంటా. ఇది తులసి యొక్క మహిమ. ఈ తులసి యొక్క మహిమ ఏదైతే చెప్పానో నేను మీకు, ఈ పురాణంలో ఉంటుంది. ఇది అధ్యాయంలో తులసి పూజ చేసుకుంటే ఎంత మంచిదంటే, ప్రథమ అధ్యాయంలో ఏటుంటుందో తెలుసా, సత్యవతి, కృష్ణుడి భార్య సత్యవతి కృష్ణుడి పక్కన కూర్చొని ఒకరోజు అడుగుతుంది, నేనంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం కృష్ణుడానికి అని కృష్ణుడికి అడిగితే కృష్ణుడు అప్పుడు చెప్తారు, నువ్వు క్రిందటి జన్మలో తులసికి పూజించుకున్నావు, తెల్లవారుజామునే లేచి జ్వరం వచ్చినా కూడా స్నానం చేసి తలస్నానం చేస్తూ ప్రతిరోజు తులసికి పూజించుకున్నావు, అందుకే ఈ జన్మలో నువ్వు నాకు భార్యగా పొందేవని చెప్పి కృష్ణుడు సత్యభామకి చెప్తారు. అంటే తులసి యొక్క మహిమ, తులసి యొక్క పూజ అంత ఫలితాన్ని ఇస్తుంది. అమ్మ తులసి సదా రక్షించు బృందావతి.